ఏ తప్పుడు ఆలోచనలు అతనికి లేవు. మమ్మల్ని అనుమానించొద్దక్క. నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్న బాధ కంటే నా మాట వినక ఎక్కడ ప్రమాదంలో పడిపోతావోనన్న భయమే ఎక్కువవుతుందక్క. సరే, ఆ అబ్బాయి ఏదో తెలియక మాట్లాడడం వల్ల ఈ సంబంధం చెడిపోయిందక్క. ఇప్పుడేం చేయమంటావో చెప్పు. ఇప్పుడే ఇక్కడే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటానక్క. కానీ నేను చెప్పేది మాత్రం నమ్మక్క. నాన్న, ప్లీజ్ నాన్న, మీరైనా నమ్మండి. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. అక్క, ప్లీజ్ అక్క. అడవిలో దెబ్బలు తిని వెళ్ళారు కదా, ఇంకా పగు పెంచుకుంటారు, వదలరు. అక్క, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలక్క. ఏమయ్యా, ఎక్కడికయ్యా? నాన్నా, నాన్న ఎక్కడికి? నానా, టెంపరేచర్ అలాగే ఉంది, విశ్రాంతి బాగా అవసరం. వేదవతి, ఎంతసేపని ఇక్కడే ఇలాగే కూర్చుంటావు? రాత్రంతా సరిగ్గా నిద్ర కూడా పోలేదు. బెడ్రూమ్లో విశ్రాంతి తీసుకుందు గాని పద. నేనెక్కడికి వెళ్ళనండి. నా బిడ్డని చూడకుండా నేనిక్కడి నుంచి కదలను. ఇలా మొండిపట్టు పడితే ఎలా చెప్పు? ఎన్ని మందులు వాడుతున్నా టెంపరేచర్ కొంచెం కూడా తగ్గట్లేదు. ఎన్ని మందులేసినా తగ్గదండి. నా కొడుకే నాకు మందు. నా గురించి ఆలోచించటం మానేసి ముందు వాడిని తీసుకురండి. ఏమండి, నాని వస్తున్నాడు. లేదు వేదవతి, అది నీ భ్రమ. లేదండి, వస్తున్నాడు. బిడ్డ అడుగుల చప్పుడు తల్లి గుండెకి తెలిసిపోతుంది. వస్తున్నాడు, చూడండి. నాని, 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 నాని. నాని, 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 ఏమైంది నాన్న? ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు కనిపించకుండా పోతే ఈ అమ్మ ఏమైపోతుందో తెలుసా? రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నీకు ఫోన్ చేస్తే కలవట్లేదు, నువ్వు ఫోన్ చేయలేదు. ఇంట్లో నీకోసం అందరూ కంగారు పడతారని తెలీదా? అదంతా ఓ పెద్ద కథ నాన్న. పాపం ఆ టైలర్ ఉంది కదా, నాకు బుద్ధి చెప్పినట్టే వాళ్ళెవరికో బుద్ధి చెప్పింది. వాళ్ళేమో టైలర్ వెంట పడ్డారు. మేమిద్దరం వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్తూ అలా అడవులకు వెళ్ళిపోయాం. దారి తప్పిపోయాం. మంచి పని చేశావు. ఇక్కడేమో మీ అమ్మ నీ మీద బెంగ పెట్టుకుని రాత్రంతా నిద్రపోకుండా జ్వరం తెచ్చుకుంది.
ఏంటమ్మా నా పైన బెంగ పెట్టుకున్నావా? జ్వరమే కదా, ఎలా తగ్గించాలో నాకు తెలుసు. పద రా కూర్చో, కూర్చోమ్మా. లక్ష్మి, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు క్లాత్ తీసుకురా, త్వరగా తీసుకురా. అమ్మా నేను ఇప్పుడే వస్తాను. రాత్రి నాకు అడవిలో జ్వరం వస్తే ఆ టైలర్ కూడా ఇలాగే చేసిందమ్మా. చిటికలా తగ్గిపోయింది. నీకు కూడా తగ్గిపోతుంది. అసలు నేను ముందే వచ్చేయాల్సిందమ్మా. ఈ పాటికి నీకు జ్వరం తగ్గిపోయింది. కానీ ఈరోజు టైలర్కి నిశ్చితార్థం కదమ్మా. ముందు తను అక్కడ డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయిందమ్మా. నాని, కాలికా రక్తం ఏంట్రా? ఏమైంది? ఏమైంది నాన్న? అమ్మా ఏం కాలేదమ్మా. ఇంత రక్తం కారుతోందేంటి? డాక్టర్ గారు చూడండి. డాక్టర్ చూడండి. ఏం కాలేదమ్మా. కోయవాళ్ళు పసరు పోసి కట్టుకట్టారులే. డాక్టర్ గారు మీరు చూడండి ఒకసారి. చూడండి. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే చెప్పాను కదండి. చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలించుకొని వచ్చాడో. ఏమైంది నాన్న? అదే ఆ టైలర్ ఉంది కదమ్మా, ఆ రౌడీలు తన కాళ్ళు విరగొట్టడానికి రాడ్తో కొడితే నా కాలు అడ్డుపెట్టి కాపాడానమ్మా. నీ కాలు అడ్డం పెట్టావా? చిన్న దెబ్బతో సరిపోయింది. అదే కాలు విరిగిపోయి ఉంటే ఏం చేసుండేవాడివి? మరి టైలర్ కాలు విరిగిపోయింటే ఎవరైనా కాళ్లే కదా. అయినా ఏమో, నా కాళ్ళు విరిగిపోయినా పర్వాలేదు. టైలర్ని కాపాడాలనుకున్నా కాపాడా, అంతే. అమ్మా టైలర్ కూడా దెబ్బ చూసి ఇలాగే కన్నీళ్ళు పెట్టుకుందమ్మా. పాపం తను కూడా నీలాగే మంచిదమ్మా.
కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే అస్సలు మంచివాళ్ళు కాదు. ఏదో పనికి మాల సంబంధం చూశారు. అమ్మా క్లాత్ తీయద్దమ్మా. టైలర్ ఇలాగే చేస్తే నాకు జ్వరం తగ్గిపోయిందని చెప్పాను కదా. చాలా మంచిదమ్మా, అన్నీ తెలుసు. కానీ అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటుంది ఏంటమ్మా? నాన్న నొప్పిగా ఉందా? నాని నొప్పేం లేదమ్మా. కానీ ఇదే దెబ్బ పాపం టైలర్కి తగులుంటే కాలు విరిగిపోయిండేది. కానీ ఈ పెళ్లి విషయాలు ఇలా చేసిందేంటమ్మా? టైలర్కి ఏం తక్కువ చెప్పు, బాగుంటుందమ్మా. పైగా నేను జాబ్ ఇస్తానని చెప్పాను కదా, మంచి మంచి సంబంధమే వస్తుంది. కానీ ఎందుకమ్మా ఆ సమోసాలు అమ్మేవాడిని అస్సలు బాగోలేని వాడిని చేసుకుంటుంది? వాళ్ళ అమ్మా నాన్నలు ఇష్టం, వాళ్ళకి నచ్చిన సంబంధం చేసుకుంటున్నారు, మనకెందుకు నాన్న? అమ్మా నాన్నలైతే ఇష్టం వచ్చినట్టు చేస్తారా? నువ్వు చెప్పమ్మా, బాగలేని అమ్మాయిని, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకునే అమ్మాయిని, అస్సలు అస్సలు మంచి బుద్ధి లేని అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తావా? అలా ఎందుకు చేస్తాను నాన్న? నా బిడ్డకి అన్ని రకాలుగా సరిపోయే అమ్మాయిని, మంచి అమ్మాయిని తీసుకొచ్చే పెళ్లి జరిపిస్తాను కదా. మరి వాళ్ళ నాన్నకేంటి బుద్ధి లేదు? అలాంటి అబ్బాయిని ఎవరన్నా చూస్తారా? చూసావమ్మా, చూసావమ్మా, జ్వరం తగ్గిపోతుంది. నాకు ఇలాగే తగ్గిపోయింది. అయినా వాళ్ళ నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడమ్మా? అస్సలు అస్సలు బుద్ధి లేదు. పిల్లల్ని అలా ఎలా ఎవరు పడితే వాళ్ళతో పెళ్లి చేసేస్తారు? ఆలోచించాలి కదమ్మా. పాపం టైలర్ చాలా మంచిదమ్మా, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియడం లేదు. నథింగ్ టు వరీ వాయుపుత్ర గారు. ఒకసారి క్లినిక్ తీసుకురండి, డ్రెస్సింగ్ చేస్తాను. 2-3 రోజులు కదలకుండా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. వెళ్ళొస్తాను సార్. కూతురికి ఎవరైనా ఇలాంటి పెళ్లి చేస్తారా? కొంచెం అయినా ఉండాలి. నేను అప్పుడే చెప్పాను కదా, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేయండి అని. బండారం మొత్తం బయటపడ్డాక వెళ్ళమనక ఉండమంటారా? పదండి. ఏమయ్యా? ఏమయ్యా? ఏంటయ్యా? ఏం చేస్తున్నావయ్యా? వదిలివే, నన్ను చావనవ్వే. ఆగో! అడుగు ముందుకు వేసావంటే నిన్ను. నీకు దండం పెడతాను, వద్దయ్యా. నా మొహం చూడయ్యా. మమ్మల్ని వదిలిపోవాలన్న ఆలోచన నీకెలా వచ్చిందయ్యా?
ఇంకా ఏ ముఖం పెట్టుకుని బతకాలి? ఎందుకు బతకాలి? నన్ను చావనివే. ఏంటిది? పిచ్చేమన్నా పట్టిందా మీకు? మీరు ఇలా రండి, చెప్తాను. రండి. ఏం చేస్తున్నారు నాన్న మీరు? అసలు ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడేమంత కొంపలంటుకుపోయాయని అసలు ఎందుకు చావాలనుకుంటున్నారు నాన్న? ఇంకా ఏం కావాలమ్మా? జీవితం మీద ఏ ఆశలు మిగిలాయని బతకాలి? పరువు మంట కలిసిపోయింది, ఆత్మాభిమానం చచ్చిపోయింది. ఇక మనిషిని మాత్రం ఎందుకు పట్టుకుండాలమ్మా? ఎందుకు బతుకుండాలి? ఊళ్ళో ఈ విషయం తెలిస్తే, ఏవయ్యా నారాయణ, నీ బిడ్డ ఎవరితోనూ వెళ్ళిపోయింది కదా, సంబంధం చెడిపోయిందంట కదా అని అడుగుతారే. ఎవరికి ఏమని సమాధానం చెప్పాలి? ఏ ముఖం పెట్టుకుని బతకాలి? నాన్న, నేనే తప్పు చేయలేదు నాన్న. నన్ను నమ్మండి నాన్న. అక్క కోసం. చెప్పవే పనికి మాలిదానా. నువ్వు ముట్టుకుంటేనే పాపమే. అక్క కాపుతుందని తెలియగానే ఆ పరిస్థితిలో ఏం చేయాలో తోచక ఏదో చేసింది లేవయ్యా. ఇలా జరుగుతుందని కలేమైనా కందా? అదేం చేసినా మంచి కోరే చేస్తుందయ్యా. నోరు మూవే. ఏ సిగ్గు లేకుండా దాన్ని వెనకేసుకొస్తున్నావే? అయినా దీన్ని కాపాడటానికి వాడెవరితోనే వెళ్ళి రాత్రి అంతా ఉండాల్సిన అవసరం ఏంటి? ఏం జరిగిందో చెప్పింది కదయ్యా. ఏం చెప్పినా అది నిజమేనా? ఈ సమాజానికి అక్కర్లేదే. నిజంలోనూ నిందలు వెతకటానికే చూస్తుంది. రాత్రంతా ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో ఉంది, ఏం చేసిందని అడుగుతారే. ఏం చేసిందని చెప్పమంటావే? వెళ్ళటం నిజమే కదా, రాత్రంతా కలిసి ఉండటం నిజమే కదే. చెప్పవే, ఏం చేసిందని అడిగితే ఏమని చెప్పమంటావు? అసలు మళ్ళీ వాడిని కలవను, వాడితో మాట్లాడను అన్నావు కదే. ఎందుకు మళ్ళీ వాడితో కలిసి వెళ్ళావు? వాడికి నీకు మధ్య ఏమీ లేదు అంటే ఇంట్లో వాళ్ళ మాకే నమ్మకం కలగడం లేదు. ఇంకా ఊర్లో వాళ్ళు ఎలా నమ్ముతారే? నువ్వేంటే నిప్పుల మీద ఇంకా ఉప్పు పోస్తున్నావు? ఆ అబ్బాయి గనక లేకపోయింటే నీకోసం వచ్చిన రౌడీలు దీని ప్రాణాలు తీసుండేవారు. ఇది ప్రాణాలతో తిరిగి రావడమే తప్పైపోయిందా? అయినా దీని మనసులో ఏదైనా దురుద్దేశమే ఉంటే నిశ్చితార్థం సమయానికి తిరిగి ఎందుకు వస్తుంది? వచ్చింది లేవే, నా పరువు మొత్తం తీయటానికి. అసలు నిశ్చితార్థానికి రాకుండా ఉంటే ఎక్కడో ఏదో అయిందనో లేకపోతే చచ్చిందనో చెప్పి నా పరువును బతికించుకుని ఉండేవాణ్ణి. కానీ వాణ్ణి తీసుకొచ్చి ఏం చేసింది? అందరి ముందు నీకు బుద్ధి ఉందా? ఇలాంటి సంబంధం చూస్తావా అని నాకే ఏలెత్తి చూపిస్తాడా? అక్కడ అందరూ నన్ను ఒక చేతగాని వాళ్ళ చూస్తుంటే అక్కడే నేను సగం చచ్చిపోయానే. నాన్న, అతను ఎందుకు అలా అన్నాడో నిజంగా నాకు తెలియదు నాన్న. అలా అనొద్దని చెప్పి నేనే పంపించాను కదా. నోరు మూయవే. వెనక నుంచి రెచ్చగొట్టి ముందు నుంచి బాగానే పంపించావు.
చిన్నప్పుడు ఇదొక్కటే ప్రాణాలతో ఉండి నువ్వు చచ్చినా బాగుండేది.